వెల్కమ్ టు మార్నింగ్ మ్యాగజైన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం. 6 గ్యారంటీల అమలు, ప్రజా సౌకర్యాలపై చర్చ. నేడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. 9.5 ఏళ్ల అభివృద్ధిని వివరిస్తూ స్వేదపత్రం. కడప జిల్లాలో రెండో రోజు జగన్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం. చెంచల్గూడ జైలు నుంచి పల్లవి ప్రశాంత్ విడుదల, బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా, ముందస్తు చర్యలకు మంత్రి దామోదర ఆదేశం. రైట్, ఇక మార్నింగ్ మ్యాగజైన్లో డీటెయిల్స్ చూస్తే నిన్న హైదరాబాద్లోని అంకుర ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. హాస్పిటల్ బోర్డులో ముందుగా మంటలు వ్యాపించడంతో 10వ ఫ్లోర్ వరకు మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయని పేర్కొంది. సమయానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలు లోపలికి వ్యాపించకుండా కంట్రోల్ చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న హైదరాబాద్లోని అంకుర ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. హాస్పిటల్ బోర్డులో ముందుగా మంటలు వ్యాపించడంతో 10వ ఫ్లోర్ వరకు మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయని పేర్కొంది. సమయానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలు లోపలికి వ్యాపించకుండా కంట్రోల్ చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, హాస్పిటల్ మెహదీపట్నంలోని పిల్లర్ నెంబర్ 68 దగ్గర ఉన్నటువంటి అంకుర హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైతే ఇది 10 అంతస్తుల భవనము, మనం ప్రస్తుతం అయితే అంకుర హాస్పిటల్ వద్ద ఉన్నాము. విజువల్స్లో చూసుకోవచ్చు. నిన్న సాయంత్రం పైన ఏదైతే ఉందో, టాప్ ఫ్లోర్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించి యాడ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీకి సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఏదైతే షార్ట్ సర్క్యూట్కి ప్రధాన కారణము అక్కడ ఉన్నటువంటి ఏదైతే నేమ్ బోర్డులో LED
ఎల్ఈడి బల్బ్లో ఓవర్ హీట్ రావడము, అది బ్లాస్ట్ అవ్వడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి పైన రూఫ్ ఏదైతే ఉందో రూఫ్ మనం చూసుకోవచ్చు మొత్తం అల్యూమినియం అలాగే ప్లాస్టిక్ బేస్డ్ మెటీరియల్ ఈ మొత్తం కూడా అగ్నికి వెంటనే రాజుకొని ఆహుతైంది. ప్రస్తుతం అక్కడ రాజుకున్నటువంటి మంటలు కిందటి వరకు కూడా పడడంతో వెంటనే మొత్తం కూడా అన్ని ఫ్లోర్లకు కూడా ఈ మంటలు వ్యాపించాయి అనేసి మనం అనుకున్నాము. కానీ ఇంటర్నల్గా అయితే బిల్డింగ్ లోపలైతే ఎలాంటి అగ్ని ప్రమాదము జరగలేదు. బాహ్యంగా మాత్రమే ఇది మొత్తం కూడా అగ్ని శాఖలు కిందకి పడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ మొత్తం ప్రమాదానికి కారణం అయితే డాక్టర్ ఇచ్చినటువంటి బయటలో చూసుకోవచ్చు. ఏదైతే అంకుర హాస్పిటల్ డైరెక్టర్ సుమన్ గారు ఇచ్చినటువంటి బయటలో కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగింది అన్న కోణంలోనే చెప్పారు. బిల్డింగ్ మొత్తం కూడా ఇది 10 అంతస్తుల భవనము. గ్రౌండ్ ఫ్లోర్ లో అలాగే 4th ఫ్లోర్ వరకు మాత్రమే హాస్పిటల్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటుంది. ఆ తర్వాత ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో వాటికి హాస్పిటల్ కి ఎలాంటి సంబంధం లేదు అన్న కోణంలోనే అతను రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం నిన్న చూసుకున్నట్టయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా వచ్చి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రమాదానికి కేవలం షార్ట్ సర్క్యూటే కారణము, కేవలం పైన రూఫ్ ఏదైతే టాప్ ఫ్లోర్ ఏదైతే ఉందో టెర్రస్ కి సంబంధించినటువంటి ఫ్లోర్ లో ఏదైతే వేస్టేజ్ మెటీరియల్ అలాగే వీరు స్టోరేజ్ కి సంబంధించినటువంటి మెటీరియల్ అలాగే యాడ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా అక్కడ నిక్షిప్తమైంది కాబట్టి వెంటనే ఇది మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యింది. ఆ స్ప్రెడ్ అయిన మంటలు బయట చూసే వారికి ఇది మొత్తం భారీ అగ్ని ప్రమాదం లాగా కనిపించింది. కానీ కేవలం పైన టాప్ ఫ్లోర్ లో ఉన్న మాత్రమే ఈ అగ్ని ప్రమాదం జరిగింది. కేవలం అక్కడ మాత్రమే డ్యామేజ్ అయింది. మిగతా ఫ్లోర్లకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంటలు వ్యాపించలేదు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి 15 మంది ఎవరైతే మహిళలు అలాగే చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వీరి బ్రాంచ్ ఇంకొకటి ఏదైతే ఉందో అందులోకి షిఫ్ట్ చేసినట్టుగా హాస్పిటల్ యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అంకుర హాస్పిటల్ వద్ద నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు. కేవలం స్వల్ప ఆస్తి నష్టం జరిగింది మాత్రమే అనేసి తెలుస్తోంది. మొత్తం మీద అగ్నిమాపక సిబ్బంది అలాగే లోకల్ పోలీసులు వెంటనే అలర్ట్ అవ్వడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ప్రాణ నష్టం తప్పింది. పెను ప్రమాదం నుంచి మొత్తం కూడా బయటపడినట్టుగానే తెలుస్తుంది. మొత్తం మీద అంకుర హాస్పిటల్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో ఏదైతే ఈ హాస్పిటల్కి కూడా ఎగ్జిట్ ఎంట్రీ కూడా ఒకటే ఉంది. ఈ మొత్తం కూడా గుడిమల్కాపూర్ సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కాబట్టి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ కారణంగా దీనికి ఏదైతే షార్ట్ సర్క్యూట్లో పైన ఫ్లోర్ మొత్తం కూడా దగ్ధమైంది కాబట్టి వెంటనే 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మొత్తాన్ని కూడా మంటలు మొత్తాన్ని కూడా అదుపులోకి అయితే తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా నిన్న చేరుకున్నాయి. అలాగే మొత్తం కూడా కంట్రోల్ చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదనేసి తెలుస్తోంది. సోని. ఎస్ రైట్ థ్యాంక్ యూ ఉషా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కానున్నారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లేందుకు వీలుగా ఈరోజు జరగనున్న ఈ భేటీలో కలెక్టర్లు ఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాల్లో దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న లోపాలపై చర్చించడంతో పాటు వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రకటించిన 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ప్రజాపాలన కార్యక్రమాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటించనున్నారు.
ఆర్థిక సాధికారత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకు ప్రకటించిన 6 హామీల అమలుపై కలెక్టర్కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొంటారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జిల్లా కలెక్టర్లు ఎక్స్పీలతో ఈ రోజు సమావేశం నిర్వహిస్తున్నారు సచివాలయంలో. గత ప్రభుత్వ లోపాలను అరికట్టడంతో పాటు తమ ప్రభుత్వంలో ప్రకటించిన 100 రోజుల 6 గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ప్రజాపాలన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక పౌరుల వద్దకే ప్రజాపాలన అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రజా పాలనను ప్రజల వద్దకే తీసుకువెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ప్రజల నుండి వచ్చే సమస్యలను స్వీకరించేందుకు ప్రజాభవన్ లో మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి కార్యాచరణను ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. ముఖ్యంగా ఆర్థిక సాధికారత కల్పించడం, సామాజిక న్యాయం కల్పించేందుకై ప్రకటించిన 6 హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లేందుకు, ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచడం, జవాబుదారీగా ఉండేందుకు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. అందులో భాగంగా స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు దాదాపుగా 8 రోజులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులో రోజుకు 2 చొప్పున అధికారులతో కూడిన బృందాలు కూడా పర్యటిస్తాయి. ఈ ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, కార్పొరేటర్, కౌన్సిలర్లను ఆహ్వానించడంతో పాటు సంబంధిత ప్రజాప్రతినిధులు విధుల పాల్గొనేలా కూడా చర్యలు తీసుకుంటారు. ఈ గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడంతో పాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు. ఇక ఈ రోజు ఉదయం 10 గంటల నుండి దాదాపుగా 1 గంట వరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. అలాగే వివిధ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ 6 హామీలను అమలు చేసేందుకు కార్యాచరణను ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో ప్రకటించనున్నారు ముఖ్యమంత్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు. చెల్లా కుటుంబంలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆవుకు జెడ్పీటీసీ చెల్లా శ్రీలక్ష్మిపై చెల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కారు పార్కింగ్, పిల్లల విషయంలో గొడవ జరిగింది. ఏడాదిగా ఆస్తుల వివాదంలో తరచూ చెల్లా కుటుంబం వీధికెక్కుతున్నారు. పార్కింగ్ విషయంలో గొడవ రావడంతో చెల్లా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చెల్లా శ్రీదేవి, శ్రీలక్ష్మితో పాటు పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. డోర్ వేసేసింది. బృందనేమో ఒకవైపు నుంచి వచ్చింది, వాళ్ళు దగ్గరకు వచ్చి పట్టుకున్నారు. ఇంకా అప్పటి నుంచి నాకు చూసుకుంటారు. మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ ఇంకోసారి గట్టిగా నొక్కేసి చెప్పడానికి వచ్చి పట్టడానికి చెప్పడానికి కూడా వాళ్ళ డోర్ లోపలికి వచ్చేస్తారు. ఆఫీస్ నుంచి లోపలికి ఎస్కాట్ స్టేషన్ మా పెద్దవాళ్ళు నాతో పాటు లోపలికి వచ్చినాక నేను ఊళ్ళోకి వెళ్ళాక అవి రాలేదని చెప్పి డోర్ తీసి చూస్తే ఇంకా అవి అరిసి డోర్ తీసేసరికి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్కింగ్ విషయంలో గొడవ రావడంతో చెల్లా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చెల్లా శ్రీదేవి, శ్రీలక్ష్మితో పాటు పలువురికి గాయాలయ్యాయి. గాయపడే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, అవుకు జెడ్పీటీసీ చెల్లా శ్రీలక్ష్మి
కి వాళ్ళ బంధువులకు మధ్య నిన్న రాత్రి గొడవ, చిన్న కార్ పార్కింగ్ విషయంలో ఈ ఇరు వర్గాల మధ్య దాడులకు పాల్పడ్డారు. ప్రధానంగా అవుకు జెడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మిపై ఈ బంధువులైనటువంటి 3 వ్యక్తులు మూగదాడికి పాల్పడడంతో ఆమె తీవ్రంగా గాయపడడంతో అప్పటికప్పుడే హుటాహుటిన 108 వాహనంలో అవుకు నుంచి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధానంగా అవుకు జెడ్పీటీసీ చెల్లా శ్రీలక్ష్మి భర్త చెల్లా భగీధర్ రెడ్డి మృతి చెందినప్పటి నుంచి ఆ కుటుంబంలో శ్రీలక్ష్మికి కుటుంబ సభ్యులకు మధ్య వరుసగా వివాదాలు చోటు చేసుకుంటున్నాం చూసాము. ప్రధానంగా నిన్నటి రోజున దాడులకు పాల్పడడంతోనే అవుకులో చెల్లా కుటుంబంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మళ్ళీ ఇంకోసారి గట్టిగా నొక్కేసి చంపడానికి గురించి పట్టడానికి చెప్పడానికి కూడా వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిర్మూలనపై వైద్య ఆరోగ్య శాఖపై మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశించారు. పనిచేయని పీఏసీఏ ప్లాంట్ల సమస్యలపై వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా మందులను, సాంకేతికపరమైన యంత్రాలను రెడీ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రభుత్వ ల్యాబ్లలో 16,500 శాంపిల్స్ టెస్ట్ చేసే సామర్థ్యం ఉందని మంత్రికి ఉన్నతాధికారులు తెలియజేశారు. ప్రభుత్వంతో పాటు 84 ప్రైవేట్ ల్యాబులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గత 2 వారాల నుంచి 6,000కు పైగా నమూనాలను సేకరించామని చెప్పారు. కోవిడ్ టెస్టుల సామర్థ్యం పెంచాలని, కనీసం రోజుకు 4,000 టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి రాజనరసింహ తెలిపారు. కోవిడ్-19 రోజుల వారి నివేదికను ప్రతిరోజు సాయంత్రం 4 గంటలలోపు పత్రికా ప్రకటన కోసం సమర్పించాలని స్పష్టం చేశారు. గత 4 సంవత్సరాల CSR విరాళాల జాబితాను సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, సకల హంగులతో నిర్మిస్తామని R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో హైకోర్టు భవనానికి కేటాయించిన 100 ఎకరాల స్థలాన్ని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ టి వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్ రెడ్డి కలిసి ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఇది తీరని ఇబ్బందులు కలిగించిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో న్యాయ సౌకర్యాల కల్పనలో రాజీ పడకుండా కక్షదారులు, న్యాయమూర్తులు, న్యాయవాదుల అవసరాలకు సరిపడేలా సకల సౌకర్యాలతో హైకోర్టు నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సకల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. క్రయ విక్రయాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో మార్కెటింగ్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులు పెద్ద సంఖ్యలో యార్డులను సందర్శిస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. యార్డుల వారీగా పరిస్థితులను సమీక్షించి లోటుపాట్లు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని యార్డులు, వాటిల్లో గదులు ఏవైనా నిరుపయోగంగా ఉంటే తక్షణమే వినియోగంలోకి తేవాలని చెప్పారు. ఒక్క భవనం నిరుపయోగంగా ఉన్నా సహించేది లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మిర్చి మార్కెట్ను అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రంలో పత్తి సాగు ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున పత్తి కొనుగోలుకు తగిన ఏర్పాట్లు చేసి మార్కెట్ యార్డుల్లో రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. భారత్ ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్లో భాగంగా జనవరి 25 నుంచి జరగనున్న తొలి మ్యాచ్కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్షనపల్లి జగన్మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వచ్చే నెలలో జరగనున్న అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్కు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. మ్యాచ్ సజావుగా నిర్వహించేందుకు సహకారం అందించాల్సిందిగా సిపిను జగన్మోహన్ రావు కోరారు. దీంతో మంగళవారం ఉప్పల్ స్టేడియంకి వచ్చి పరిశీలిస్తానని సిపి చెప్పారు. సిపిను కలిసిన వారిలో జగన్మోహన్ రావుతో పాటు హెచ్సిఏ కార్యదర్శి దేవరాజ్, ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, సహాయ కార్యదర్శి బసవరాజు, కోశాధికారి సిజే శ్రీనివాస్ ఉన్నారు. విశాఖలో కేజీహెచ్ శిశు మాఫియాగా మారుతోంది. అప్పుడే పుట్టిన శిశువులను అమ్మేందుకు నర్సింగ్ ఉద్యోగి అంటూ ఓ కిలాడి లేడీ బేరసారాలు చేస్తోంది. ఆడపిల్లకు ఒక రేటు, మగపిల్లలకు మరొక రేటుగా నిర్ణయించారు. పిల్లలు సంతానం లేని వారి కిలాడి లేడీ టార్గెట్ కేజీహెచ్లో ఒక బిడ్డను అప్పగిస్తారని ఒకరి టోకరా వేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి 80,000 వసూలు చేశారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు ఆకతాయిలకు అడ్డాలుగా మారాయి. ఫైరింగ్ రేంజ్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిలు హల్చల్ చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి రూమ్ తలుపులు, స్టాఫ్ రూమ్, కంప్యూటర్ రూమ్, కిచెన్ రూమ్ల తాళాలు పగలగొట్టారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, పరీక్ష రాష్ట్ర పేపర్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు ధ్వంసం చేశారు. రాత్రి సమయంలో మాదక ద్రవ్యాల వినియోగం, మద్యం తాగి బిర్యానీ తిని తాగిన బీరు సీసాలు పాఠశాల ఆవరణలో వేసి వెళ్లిపోయారు. ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఈ దృశ్యం కనిపించడంతో వారు వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఇలాంటి సంఘటనల వల్ల టీచర్లతో పాటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలిపారు. కొంతమంది మాదక ద్రవ్యాలు సేవించి మద్యం తాగిన సీసాలను పాఠశాలలోనే పగలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర తహసీల్దార్ అవినీతికి అడ్డే లేకుండా ఉంది. కింద స్థాయి సిబ్బంది అవినీతిని తప్పుపడాల్సిన తహసీల్దార్ వారికి వంత పాడారు. పని కావాలంటే ఆ మాత్రం చేయలేవా అంటూ తనను సంప్రదించని రైతును ఎదురు ప్రశ్నించాడు. ప్రభుత్వ పెద్దల తీరు ముందు మేమంతా అంటూ వెటకారంగా తహసీల్దార్ మాట్లాడారని మెలవాయి పంచాయతీకి చెందిన రైతు వాపోతున్నాడు. అవినీతికి అడ్డాగా మారిన కార్యాలయ సిబ్బంది తీరుపై ఆవేదన వ్యక్తం చేశాడు. ట్విస్ట్ ఏమిటంటే తాము తీసుకునేది మా కోసం కాదు, పై స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తే ఖర్చులకంటూ కుండ బద్దలు కొట్టాడు ఆ అధికారి. ఇది ఇవాల్టి మార్నింగ్ మ్యాగజైన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.